RNS रेसिडेंसी एंड रेस्टोरेंट, सिग्नल गड्ढा रोड, जड़चल्ला। हमारे यहाँ रमज़ान स्पेशल असली घी से तैयार करदा मटन व चिकन हलीम दस्तियाब है। इफ्तार के लिए बेहतरीन और लजीज हलीम हासिल करें। ख़ानदान और दोस्तों के साथ हमारे रेस्टोरेंट तशरीफ़ लाएँ और हमारी खुसूसी डिशेस बिरयानी, इंडियन, चाइनीज़, मंदी, तंदूरी का लुत्फ़ उठाएँ। ऑनलाइन ज़ोमैटो सर्विस दस्तियाब है। मज़ीद तफ़सीलात के लिए 9884233637 या फिर 8019322105 पर रब्त पैदा करें। మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ తిన్నాము. ఎస్పెషల్ కావాలి బోర్ మరి వచ్చి తింటున్నాము. ఇప్పుడు ఇక్కడ రెడీగా ఉంది, మేము వచ్చి కూర్చొని తింటున్నాము. ఇక ప్రతిసారి బాగుంటది. మీరు వచ్చి తినండి, ఒకసారి చూసి తినండి. నచ్చితే ఇంకా బాగుంటది, ఇంకా బాగుంటది. చికెన్ అది బాగుంది, మటన్ ఇంకా బాగుంటది. అసలు अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जड़चल्ला टाइम्स न्यूज़। जड़चल्ला मंजी से बल्दिया के इलाके कवरमपेट से ताल्लुक़ रखने वाले यूथ कांग्रेस लीडर नरसिम्हा यादव के खिलाफ हालिया दिनों में दिल्ली अल इम्पैक्ट समिट 2026 के मौके पर नेशनल यूथ कांग्रेस की जानिब से किए गए एहतजाज में शिरकत के पस मंज़र में मुकदमा दर्ज किए जाने पर कांग्रेस हलकों में तशवीश पाई जा रही है। इत्तला मिलने पर ज़िले कांग्रेस कमेटी के सदस्य संजीव मुदिराज ने नरसिम्हा यादव की क़यामगाह पहुँचकर इनके अहल खाना से मुलाकात की और एकजहती का इजहार किया। इस मौके पर इन्होंने ख़ानदान को हौसला देते हुए यकीन दिलाया कि पार्टी हर मरहले पर इनके साथ खड़ी रहेगी। इस मौके पर जड़चल्ला मजलिस बल्दिया चेयरपर्सन कोनेटी पुष्पलता, मंडल सदर बोरला वेंकटैया, टाउन सदर सैयद मिन्हाजुद्दीन, साबिक़ा ब्लॉक कांग्रेस सदर अशोक यादव के अलावा दीगर कायदीन भी इस मौके पर मौजूद थे। आइए देखते हैं जड़चल्ला टाइम्स न्यूज़ की रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మేమంతా ఉన్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పండి. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వస్తూ అన్నారు. మేము వచ్చి నరసింహ రాగానే ఎమ్మెల్యే గారు వచ్చి నరసింహ కూడా వచ్చి నరసింహ ఇంటికి వచ్చి భోజనం కూడా చేస్తాను. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు. మీ బాబు పెద్ద నాయకుడు, మన అందరి కోసం పోరాడాడు. కాబట్టి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మేమంతా మీ ఎంబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంబడి మొత్తం మీ ఎంబడి ఉంది. చర్చలాగా ఉన్న ప్రతి ఒక్కరు మీ ఎంబడి ఉన్నారు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాజకీయాల ప్రజాసేవ చేయాలని ఉన్నాడమ్మా 20 ఏళ్ళ నుంచి. ఇప్పుడు అందుకే కదమ్మా ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు మా వాడిని బతికేట్లా, ఇప్పుడు బతుకంటే బతికేట్లా అన్నగారు వాళ్ళని కెడతారు. నాకు వాళ్ళ బతుకుతున్నారు, మా బతుకుతున్నారు. 20 ఏళ్ళు ఒక్క దగ్గర ఉన్నాయి. 20 ఏళ్ళు పార్టీ చూసుకుంటామమ్మా. పార్టీ అంతా ఆయన ఎంబడి ఉంది. పార్టీ చూసుకుంటుంది. పెద్ద నాయకుడు మన అందరి కోసం పోరాడేది. ఇప్పుడు అది చాలా గౌరవపడాలని, ఎంత చాలా గర్వంగా ఉండాలని. ఇప్పుడు మన దేశంకు జరుగుతున్న అన్యాయం గురించి అలా పోయి మన కోసం మనం పోరాడేసిండి. మీరు అట్లా అంటున్నారు కానీ చిన్న చిన్న వాళ్ళు ఏమనుకోవచ్చు, నరసింహన్ ఏం చేసి నన్ను చేసిన మాకు బాగాలేదా? మొత్తం భారతదేశానికి తెలుసు నరసింహం ఏం చేసిండు అనేది. మొత్తం భారతదేశానికి మనకు జరుగుతున్న అన్యాయం కోసం పోరాడిండు అనేది తెలుసు. మన ఇంకా జడ్చల్ల వాసి, మన ప్రాంత వాసి పోయి పోరాడిందంటే మనకు అందరికీ కూడా గర్వకారణం. మీరు రాజాలు ఊళ్ళో అనుకుంటున్నారు. మామూలు విషయం కాదు. మన కోసం చేసిండు. మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ అందరం కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడి ఉంది. ఎమ్మెల్యే మీ ఎంబడి ఉన్నాడు. మేమందరం మీ ఎంబడి ఉన్నాం. ఏదో మా చైర్మన్ అమ్మ చిరియాల వినాయక్ భాయ్, అశోక్ యాదవ్ సాబు, లక్ష్మమ్మ మేడం, రేణుకా మేడం, అందరు అందరు ఉన్నారు. అందరు మీ ఎంబడి ఉన్నారు. అన్న డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, నేను జిల్లా అధ్యక్షుడిగా మీ ఇంటికి వచ్చిన సంజీవ్ ముదిరాజ్ అన్న. నాకు చాలా మంచి, చాలా క్లోజ్, తమ్ముళ్ళలాగా, నాకు చాలా దగ్గర. ప్రతిసారి మేము మాట్లాడుకుంటుంటాం. ఇలా కూడా పొద్దున ఇంకా ఫోన్ వాళ్ళది వింటున్నారంటే ఇంక ఇవ్వలేదంట. ఇచ్చినాక మాట్లాడతాను. వేరే ఫోన్కి వెళ్ళి మాట్లాడతాను. మాట్లాడి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తా అని చెప్పి షెడ్యూల్లో అనుకున్నారు. కానీ వచ్చేట ఏదైతే మా జిల్లా సిస్టరా రాహుల్ గాంధీ గారు డిసిసి అధ్యక్షుల మీటింగ్ వచ్చినాం. టైం సరిపోలేదు అక్కడ. ఫస్ట్ అనుకున్నారు కానీ షెడ్యూల్ లేకుండా వస్తా అన్నమాట వాస్తవమే. కానీ ఇక్కడ షెడ్యూల్ లేకుండా కాబట్టి మళ్ళీ క్యాన్సిల్ అయింది. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.